మన బండి అయితే లోడింగ్ అయిపోయిందండి, పట్టా కూడా కట్టేసుకున్నాం, ఇంకా బయలుదేరిపోవడమే. హలో గురు, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ట్రిప్ వచ్చేసి భీమవరం నుంచి మాట్లం. మన భీమవరం నుంచి 35 కిలోమీటర్స్ మన జర్నీ. లోడింగ్ అయితే అయిపోయిందండి, మనం స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు వచ్చేసండి భీమవరం జోలపాలెం రోడ్డు అండి ఇది. మనం ఇప్పుడు భీమవరం వైపు వెళ్తున్నాం. పెదమెరలో లోడింగ్ అయింది, భీమవరం వైపు వెళ్తున్నాము. రోడ్డు పరిస్థితి అయితే చిన్న చిన్న గోతుల కింద ఉంటాయి, మనం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోవడమే. ఇటువంటి కొబ్బరికాయలు రోడ్లు గడ్డి ట్రాక్టర్లు వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఓవర్టేక్ చేయాలి. ఈ గుమ్మని సైడ్ ఎవరు వెళ్ళిపోవడం, ఎందుకంటే వాళ్ళకి పాపం ఏం కనిపించదో, ఇంక తప్పదో మనం జాగ్రత్తగా చూసుకొని ఓవర్టేక్ చేసుకుని వెళ్ళాలి. మనం లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇంజనీరింగ్ కాలేజీ భీమవరం, SRKR కాలేజీ. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. కాలేజీ వాళ్ళు అటు ఇటు దాటుతూ ఉంటారు, మరి గుమ్మని ఏమో సడన్గా కూడా వచ్చేస్తారు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయండి. మనకి రోడ్లు ఎలా ఉన్నా స్పీడ్ బ్రేకర్లు మాత్రం, రోడ్లు ఎలా వేసినాయి చెప్పిన మాత్రం స్పీడ్ బ్రేకర్లు మాత్రం బాగా ఎత్తారండి. మనకి మనం వెళ్ళే రోడ్డు అంతా సింగిల్ రోడ్ అండి. ఇక్కడ మనకి డివైడర్ స్టార్ట్ అవుతుంది, కొంచెం డివైడర్ స్టార్ట్ అయింది కానీ కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది మనకి సిటీ దాటిదాకానే భీమవరం. ఈ రోడ్డు వచ్చేసి జోలపాలెం రోడ్లని చాలా కొంచెం స్పెషల్ అండి. ఈ రోడ్డు అడ్డంతున్న సరౌండింగ్ ఇది. నైట్ టైం ఈ పైన కనిపిస్తున్నాయి కదా లైట్లు, ఆ లైట్లు వ్యూ అయితే చాలా బాగుంటుంది నైట్ టైం అయితే. అలా మీకు నెక్స్ట్ వీడియోలో నైట్ వ్యూ చూపిస్తాను నేను మీకు. మనం ఇప్పుడు అడ్డంతున్న దగ్గరికి వచ్చేసి ఉన్నాయి. అడ్డంతున్న దగ్గర షాప్ దగ్గర ఆగి బిల్ తీసుకోవాలి. ఇప్పుడు బిల్ తీసుకొని మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం అడ్డంతున్న దగ్గర. రోడ్లు ప్యాచ్ వర్క్లు వేస్తున్నారండి, రోడ్ రోలర్ను ఇవన్నీ అడ్డంగా పెట్టి చేస్తున్నారు, మన కోసమే చేస్తున్నారు. వాళ్ళని కనీసం ప్యాచ్ వర్క్లు అన్నీ వేస్తున్నారు. ఇది మన DNR కాలేజీ రోడ్ అండి, రైట్ సైడ్ కనిపించింది. సిమెంట్ రోడ్ వేస్తున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎదరికెళ్ళిన తర్వాత అభిరుచి రోడ్ నుంచి రైట్ తిరగాలి, బలవంతపు రోడ్డుకి వెళ్ళాలి. బలవంతపు రోడ్డు ఒక 20 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత హైవే ఎక్కేస్తాం. రైట్ తిరిగిపోయామండి జోలపాలెం రోడ్లో నుంచి DNR కాలేజీ అభిరుచి రోడ్లో తిరిగిపోయాము. ఈ రోడ్లో ఎదరికెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ తిరిగి వెళ్ళాలి, బలవంతపు రోడ్లకి ఎక్కాలి. స్పీడ్ బ్రేకర్లు మాత్రం ఎక్కడ పడితే అక్కడ, అదేలేండి అవసరం ఉన్న దగ్గర వేసారు. కానీ ఏంటంటే అలాగే స్పీడ్ బ్రేకర్లు ఎంత పర్ఫెక్ట్గా వేసారు, రోడ్డు కూడా వేసి ఉంటే బాగుండు. ఇక్కడైతే ముక్క బాగానే ఉంటుంది రోడ్డు మనకి. ఇది భీమవరం మన చిన్నంతున దగ్గర అండి. ఇది మామూలుగానే రోడ్డు చిన్నదే, మళ్ళీ ఈ రోడ్లోనే వెహికల్స్ పెట్టడం చెయ్యి ఊపుతున్నారండి ఆయన, మీరు వెళ్ళండి అని చెప్పేసి. మామూలుగానే చాలా చిన్నదే, పక్కన ఇల్లులు, చిన్న రోడ్లోనే రోడ్డు మీద పెద్ద పెద్ద బూతులు. ఈ రోడ్డు ఇలా స్ట్రైట్గా వెళ్తే కొంచెం అదే ఒక 1 కిలోమీటర్ వెళ్తే రైట్ సైడ్లో DNR కాలేజ్ ఉంటుందండి. దాటి మనం పక్క నుంచి వెళ్ళిపోవడమే. ఇది కూడా చిన్న రోడ్డు అండి, DNR కాలేజ్ అది రైట్ సైడ్లోని. ఇంతకుముందు ఈ కనిపిస్తున్న బ్లూ కలర్ రైకులు పైన పొగ వస్తుంది కదండి, ఇదంతా డంపింగ్ యార్డ్. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఈ డంపింగ్ యార్డ్ క్లోజ్ చేయించారు. ఇది క్లోజ్ చేయించిన కానీ కొంచెం చాలా బాగుంటుంది, లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఈ కాస్త ముక్క కూడా స్మెల్ వచ్చేసి ట్రాఫిక్ ఆగిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కాలేజీకి కూడా ఇబ్బంది ఉంది ఇది, ఇప్పుడైతే ఇబ్బంది లేదు. డంపింగ్ యార్డ్ కొంచెం ఎదర నుంచి లోపలికి పెట్టేశారు, బాగుంది. టర్నింగ్ చాలా డేంజరస్ టర్నింగ్ అండి, ఇది జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఇంకా భీమవరానికి ఇంక ఇది లాస్ట్ టర్నింగ్. ఇది దాటితే ఇంక మామూలు కొంచెం రోడ్డు పెద్దగా ఉంటుంది, బాగుంటుంది, కొంచెం పర్వాలేదు ఉన్న రోడ్లని. ఎదర RTO గారు ఉన్నారని చెప్పి చెప్తున్నారు, చూసుకుంటే వెళ్ళాలి జాగ్రత్తగా. మొత్తం లెఫ్ట్ సైడ్ కనిపించేది డంపింగ్ యార్డ్ అండి, ఇంకా పొగ మొత్తం వచ్చేస్తుంది ఈ రోడ్డుకి.
నైట్ టైం అయితే కొంచెం ఇబ్బంది, ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. మనం అయితే కొంచెం పెద్ద రోడ్డు ఎక్కాము. ఆ బండి అయితే 4 టన్నుల మీద ఉంది కదా, మంచి టైర్లు మంచి సౌండ్ వస్తాయండి. అలా ప్రతి డ్రైవర్కి అలా సౌండ్ వస్తుంటే ఊపి వచ్చేస్తుంది. ఇంకా వెళ్ళి కొద్ది వెళ్ళాలి అనిపిస్తుంది తప్ప ఎందుకు అన్న ఫీలింగ్ అయితే రాదండి అసలు. నాకు తెలిసి అయితే ఏ డ్రైవర్కైనా సరే. ఎదర పాపం ఆర్టీ ఎక్కడ ఉన్నారో కానీ పాపం చాలామంది చెప్పారండి నాకు ఈరోజు. అంతే మరి, ఎందుకంటే దొరికితే కేసులు రాసేస్తున్నారు కదండి. పాపం చాలామంది చెప్పారు నాకు ఇప్పుడు దాకానే ఎదర ఆర్టీఓ ఉన్నారండి. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను అసలు. మనం అయితే ఇప్పుడు భీమవరం దాటేసామండి. ఇంకా ఈ బోర్డు దాటితే భీమవరం దాటేసినట్టే. భీమవరం దాటేసామండి. ఇంకా ఇక్కడి నుంచి డేకాపురం, గొల్వంతిప్ప. బెల్ట్ పెట్టేసుకున్నానండి. సీట్ బెల్ట్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి డ్రైవింగ్లోని. అది చాలా మంచిది మనకి. ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల కొంచెం ప్రయోజనాలు ఉంటాయి. గమ్మున ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా మనం అటు ఇటు పడిపోయి తలకి గట్ట దెబ్బలు తాగుతుంటాయి. ప్లస్ స్టెబిలిటీగా ఉండుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకుని కంపల్సరీగా డ్రైవింగ్ చేయండి. కార్ అయినా వ్యాన్ అయినా ఏదైనా సరే. కొంచెం దూరం అనుకుంటా, కొంచెం దూరంలో ఏదైనా జరగచ్చు. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. ఇంకా సన్సెట్ అయిపోయే టైం అయ్యి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందండి. సోలార్ ప్యానల్స్ అండి కాలువ మీద పెట్టారు. ఇది పవర్ సప్లై అవుతుంది ఎక్కడికొని. మనం గొల్వంతిప్ప దగ్గరలోకి వచ్చేసాం. ఆల్మోస్ట్ గొల్వంతిప్ప. ఇది గొల్వంతిప్ప స్టార్టింగ్లో టర్నింగ్ అండి. ఇది నైట్ టైం చాలా రిస్క్ టర్నింగ్, చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలి. ఇక్కడ ఒక టర్నింగ్ ఉంటుంది, ఎదురుకి ఇంకొక టర్నింగ్ ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీగా చూసుకొని రావాలి. ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు చూసాం మేము ఈ టర్నింగ్లోని. ఇది గొల్వంతిప్ప విలేజ్ అండి. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి రోడ్డు చిన్నది అయిపోతుంది. ఊర్లోకి వచ్చేటప్పటికి మళ్ళీ రోడ్డు పక్కనే చిన్న చిన్న షాపులు ఉంటాయి. మనం ఇవన్నీ చూసుకుంటా జాగ్రత్తగా వెళ్ళాలి. లేదంటే మనకి రిస్కే, వాళ్ళకి రిస్కే. ఈ లారీలు ఇలా పక్క పక్కన పెట్టుకుని తోళ్ళు కడతారు. ఇదేం లారీ అక్కడ పార్కింగ్ చేసారు. ఏం చేస్తామండి, ఇంకా అంతే. కొంచెం అయినా అర్థం చేసుకోవాలి. చిన్న రోడ్లో ట్రాఫిక్ కాకపోతే ఇబ్బంది కదా అనేది అర్థం చేసుకోవాలి ఎవరికాల్లో. మనకి ఈ రోడ్డు వచ్చేసండి భీమవరం నుంచి బర్రివానిపాలెం హైవే ఎక్కుతుంది లక్ష్మీపురం. ఇక్కడి నుంచి మళ్ళీ మచిలీపట్నం, విజయవాడ వెళ్ళడానికి మంచి హైవే రోడ్డు ఇది. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఈ రోడ్డు తెలుస్తుంది. ఆవులు చూడండి ఎలా వదిలేశారు, రోడ్డు మీద వదిలేశారండి ఆవులు. ఈ డే టైం అయినా ప్రమాదమే, నైట్ టైం అయినా ప్రమాదమే. సడన్గా వచ్చేస్తాయి. ఇటువంటి దగ్గర మనం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, ఇబ్బంది లేకుండా. ఈ రెండు ఆడుకున్నాయి. ఈ రైట్ సైడ్ రోడ్డు వచ్చేసి గోట్లపాడు వెళ్ళే రోడ్డు. మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఇంకా మనం 4 కిలోమీటర్స్ వెళ్ళాలి స్ట్రైట్గా. ఇక్కడి నుంచి రోడ్డు అక్కడక్కడ గోతులు కింద ఉంటుంది. ఇది భీమవరం నుంచి మన బర్రివానిపాలెం ఇంత ముందు అసలు రోడ్డు బాగుండేది కాదు. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. అక్కడక్కడ గోతులు ఉన్నా సరే రోడ్డు పర్లేదు ఎంతో ముందు మీద పోతే. ఇదిగోండి రోడ్డు, చెప్పాను కదా గోతులు అంతే. ఇంకా అలా చూసుకుంటా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఇంకో 5 మినిట్స్ అయితే హైవే ఎక్కేస్తూ ఉండి. ఇంకా కొంచెం రోడ్డు అయితే హైవే మీద అయితే చాలా బాగుంటుంది. హైవే మీద మనం ఒక 10 కిలోమీటర్స్ వెళ్తా ఉంది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి మాటలో విలేజ్లోకి. బర్రివానిపాలెం అయితే వచ్చేసామండి. ఇక్కడైతే మనం హైవే ఎక్కేస్తాం. ఇక్కడ టర్నింగ్ ఉంటుంది. టర్నింగ్లో చాలా జాగ్రత్తగా తిరగాలి. ఇక్కడ రిస్క్ టర్నింగ్. అటు నుంచి ఏమవుతుందో వెహికల్ కనిపించదు. సో హార్న్ గట్ట కొట్టుకుని మనం జాగ్రత్తగా తిరగాలి ఇక్కడ. దీని ఫుల్ వాల్ టర్నింగ్ ఇది.
రైట్ తిరిగితే మనం మచిలీపట్నం వెళ్తుందండి రోడ్డు. ఇక్కడ నుంచి రైట్ తిరిగితే మచిలీపట్నం, లెఫ్ట్కి వెళ్తే నరసాపురం. మనం ఇప్పుడైతే రైట్ సైడ్కి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు లొకేషన్ చూడండి ఎంత బాగుందో. లెఫ్ట్ సైడ్ మొత్తం చెరువులు ఉంటాయి. అంతా హైవే అండి ఇది. చాలా బాగుంటుంది. మచిలీపట్నం దాకా నెంబర్ 1 హైవే. ఓ టోల్ గేట్ తగిలుతుంది అంతే మనకి. మనం ఇప్పుడు వెళ్ళేది అయితే టోల్ గేట్ దాకా వెళ్ళాల్సి లేదండి. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్స్ వెళ్తే మన చెరువు దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడ అన్లోడింగ్ ఎలా జరిగిందో కూడా మీకు చూపిస్తాను. ఈ కిరాయికి మనకి ఎంత వచ్చిందో ఏంటో కూడా మీకు లాస్ట్లో వీడియో ఎండ్లో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. బావనీళ్ళు విజయవాడ వెళ్తున్నారండి. ఇప్పుడు తిరుమల తీసుకొని పాపం ఎక్కడి నుంచి నడిచి వస్తున్నారే కానీ చాలామంది బావనీళ్ళు కనిపించారు. బావనీళ్ళు అందరూ ఇప్పుడు విజయవాడ వెళ్ళడానికి 2 days అయినా పడుతుంది. విజయవాడ అమ్మవారి గుడికి తిరుమల తీసుకొని వెళ్తున్నారండి. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చెరువు మీద సూర్యుడు కాస్తమిచ్చే టైం కదా, చాలా బాగుంటుంది. అసలు మనం వెళ్ళే చెరువుగడ్డ దగ్గర కూడా చాలా బాగుంటుందండి. భవానీలే ఇంకా నడుచుకొని జెండాలు పట్టుకొని వెళ్తున్నారు. అసలు అలా వెళ్ళాలంటే చాలా ఓపిక ఉండాలండి. అసలు చాలా దూరం నడవాలి. ఏదైనా అమ్మవారి అనుగ్రహం అండి. అమ్మవారి అనుగ్రహం వల్ల అంత దూరం నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కే బ్రిడ్జ్ అయితే పల్లిపాలెం బ్రిడ్జ్ అంటారండి. ఇది బ్రిడ్జ్ అవతల కృష్ణా జిల్లా, బ్రిడ్జ్ అవతల వెస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి. అవతల డెమో కృష్ణా డిస్టిక్. ఈ బ్రిడ్జ్ దాటంగానే పల్లిపాలెం ఊరు ఎంట్రన్స్ అండి. ఇది బ్రిడ్జ్ దాటేసాం. ఈ లారీ అయినా టర్నింగ్ లేదు, ఏమీ లేదండి. ఇంకా టర్నింగ్లో సైడ్ వేసుకుని వెళ్ళిపోవడం. అర్జెంట్ పని ఉన్నట్టు. మనం అయితే ఇప్పుడు లక్ష్మీపురం దగ్గరలో ఉన్నామండి. మనం అయితే ఇప్పుడు డీజిల్ కొట్టించాలి. ఒక పాయింటే ఉంది డీజిల్ కొట్టించుకోవాలి. మనకి కిరాయాలకి ఎంత కావాలో అంతే కొట్టించుకోవాలి డీజిల్. మనం అయితే ఎక్కువ కొట్టించుకోమండి. అంటే మనం ఏ రోజు కిరాయిగా ఆ రోజు ఎంత డీజిల్ పడుతుందో అంత డీజిలే కొట్టించుకుంటాం. ఎక్కువైతే కొట్టించుకోకుండా. చూడండి మళ్ళీ ఇక్కడ కూడా వాహనాలు చాలా ఓపికగా నడుపుతారండి. అసలు ఇది లక్ష్మీపురం సెంటర్ అండి. దీన్ని రంగాబొమ్మ సెంటర్ అని కూడా అంటారు. ఇక్కడ రంగా గారి బొమ్మ ఉంటుంది, దానివల్ల రంగాబొమ్మ సెంటర్ అని కూడా అంటారండి. డీజిల్ అయితే కొట్టించేసుకున్నామండి. కొంచెం రష్ ఎక్కువ ఉండడం వల్ల తీలేపోయినది. డీజిల్ అయితే కొట్టించేసుకుని స్టార్ట్ అయిపోయాం. ఇంకో 5 kilometers వెళ్తే మనం హైవే దిగిపోతాం. హైవే దిగిపోయి మాటల విలేజ్లోకి వెళ్ళిపోతాం మనం. అప్పుడు ఈ హైవేనే కదండి, ఏ హైవే అయినా సరే ఇటువంటి బ్రిడ్జ్లు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే అప్ ఎక్కుతాం కదా, ఎక్కినప్పుడు బండి ఎగరేస్తుంది. బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు స్లోగా ఎక్కించుకోవాలి. ఈ స్పాట్ అయితే చాలా రిస్కీ అండి. ఇది లక్ష్మీపురం లాకుల దగ్గర అంటారండి, లాకులు అంటారు. ఇదైతే చాలా రిస్కీ స్పాట్ అండి. ఇది చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. మామూలుగా ఈ హైవేలో చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అయితే చాలా రిస్కీ లొకేషన్ అండి. ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు కూడా కొంచెం వాలుగా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలండి. హైవే దిగిపోవాలి ఇక్కడ నుంచి. సిగ్నల్ వేసుకున్నాం, చెయ్యి కూడా అడ్డు పెట్టుకోవాలి. లేకపోతే సిగ్నల్ కలపడకు వచ్చేసారంటే యాక్సిడెంట్ చాలా ప్రమాదంగా ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే మనం రైట్ సైడ్కి వెళ్ళిపోవాలండి. ఇంకా హైవే అయితే దిగిపోయామండి. మాటలో రోడ్డుకి అయితే తిరిగిపోయాము. ఇక్కడి నుంచి ఒక 3 kilometers వెళ్ళిపోతే మాటలం విలేజ్. ఈ రోడ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. సింగిల్ రోడ్డు కదా ఇది.
ప్లస్ ఏంటంటే కొంచెం కాలువ లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల కొంచెం కాలువ లాగేసి ఉంటుంది రోడ్డు. చాలా స్లోగా వెళ్ళాలి, జాగ్రత్తగా చూసుకుని. ఇటువంటి బంపర్ ఆఫర్లు ఉంటాయండి మనకి, చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే బండి 4 టన్నులతో ఉన్నది కాబట్టి జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి. సింగిల్ రోడ్ కదండి, ఇక్కడ సైడ్ అవ్వడానికి ఇక్కడ ప్లేస్ ఉంది. నేను ఇక్కడ ఇచ్చాం, సైడ్ ఇచ్చాం వెహికల్కి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట ప్లస్ ఆంజనేయ స్వామి విగ్రహం ఊరు స్టార్టింగ్లోనే, మాటలు విలేజ్ స్టార్టింగ్లోనే. మనం అయితే ఇప్పుడు లొకేషన్ దగ్గరలోకి వచ్చేసామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆగి కస్టమర్కి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఎక్కడ దింపుకుంటారు ఏంటో అడిగి మనం అక్కడ పెట్టాలి బండి. మన బండి అయితే ఇప్పుడైతే అన్లోడ్ అయిపోయిందండి. రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరి కొత్త వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి. రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.